3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉత్తరాంధ్ర రైతుల్ని నట్టేట ముంచాయి. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట కళ్ల ముందే నీటిపాలవుతుంటే దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరుణుడి ప్రతాపానికి ఉత్తరాంధ్ర రైతులు విలవిలలాడుతున్నారు. పంట చేతికందాల్సిన సమయంలో కురుస్తున్న జోరువానలు కర్షకులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. శ్రీకాకుళం జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం ఏర్పడింది. 1,00,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగిపోగా పత్తి, చెరకు, అరటితో పాటు కూరగాయ పంటలు కూడా పూర్తిగా నీటిపాలయ్యాయి. పుష్కర కాలంలో ఇలాంటి వరద ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సుమారు 200 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పైలిన్ గండం గడిచిందని ఆనందించేలోపే అల్పపీడన ప్రభావం విజయనగరం జిల్లా రైతు కడుపుకొట్టింది. వరి నూర్పిడి కోతల దశలో ఉన్నందున పంట తీవ్రంగా దెబ్బతింది. చెట్టు మీదనే పత్తి తడిసిపోవడంతో నల్లగా మారిపోయింది. జిల్లాలో పంట నష్టాలపై కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులతో సమావేశం నిర్వహించారు. 5,000 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాథమికంగా సర్వే నిర్వహించామని, వర్షాలు పూర్తయిన తర్వాత మళ్లీ నష్టాలను పరిశీలిస్తామని చెప్పారు. గడిచిన 48 గంటల్లో జిల్లాలో సగటున 12.18 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం అన్ని శాఖలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. విశాఖ జిల్లాలో చెరకు పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా చోట్ల పంట నేల కొరిగింది. మరో నెల రోజుల్లో బెల్లం గానుగ కాలం మొదలవుతుంది. ఈ తరుణంలో పొలాల్లో దాదాపు 5 అడుగుల ఎత్తున నీరు నిలవడంతో దిగుబడి తగ్గుతుందని చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి బోల్డ్ 50-60 వేలు ఒక్కో రైతు పెట్టుబడులు పెట్టుకుని ఉన్నారు. ఈసారి కూడా ఇప్పుడు తోటలు కూడా పోయే అవకాశం ఉంది. ఇంకా మొత్తం అంతా మునిగిపోయి నానా దరిద్రం అయిపోయిందండి. గత 3 సంవత్సరాలు పెట్టి ఇదే పరిస్థితి అవుతుంది. పంట ఉడుచుకుంటున్నాం, అన్ని పెట్టుబడి పెడుతున్నాం. పెట్టుబడి పెట్టినా సరే ఫలితం దొరకలేదు. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం వ్యవసాయ డివిజన్ల పరిధిలో వరి పైర్లు బాగా దెబ్బతిన్నాయి. మునగపాక మండలంలో చాలా చోట్ల పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.